అందరికీ నమస్తే. జగిత్యాలలో చాలా హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. జగిత్యాల కొన్ని రోజులకెళ్ళి నడుస్తున్నాయి, ఇప్పుడే కాదు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా కొద్దిగా హీట్ ఎక్కినాయి. కానీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యాడు, బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఆయన మీద వేట్ వేస్తారేమో అని అనుకుంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పేసి స్పీకర్ తీర్పిచ్చారు. ఆడనేమో కాంగ్రెస్ అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకొని సంజయ్ వాళ్ళ మనసులకే టికెట్లు ఇప్పించుకొని హస్తం గుర్తు మీద ఓడాలని ప్రచారం చేస్తున్నాడు ఆయన గ్రౌండ్లో. జీవన్ రెడ్డి గారు ఇంపార్టెంట్ అక్కడ. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ జగిత్యాలలో ఇంకా ఉంది అని అంటే జీవన్ రెడ్డి గారే, నో డౌట్. జీవన్ రెడ్డి గారు ఆయనకు అసలు జీవన్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది చూసినరా, ఆ డివిజన్ కూడా జీవన్ రెడ్డికి ఇవ్వలేదంట. అది కూడా డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరట. జీవన్ రెడ్డి సార్తో ఫోన్లో మాట్లాడదాం మనం. జీవన్ రెడ్డి సార్ అభిప్రాయం కూడా తీసుకుందాం దీనిపైన. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఇది ఒక గవర్నమెంట్, ఇక్కడ నడుస్తున్న గవర్నమెంట్, అధికార పార్టీ. ఎలక్షన్స్ వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్. ఒక సీనియర్ లీడర్ ప్రతిపక్షంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇంట్లో అనుకుంటే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిండు. పబ్లిక్ టోన్ అనేది. అప్పుడు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న అన్ని సీట్లు ఓడిపోయారు. జీవన్ రెడ్డి ఒక్కరే, ఎవరితో సంబంధం లేదు, ఆయన ఒక్కడే గ్రాడ్యుయేట్ కోటాలో గెలిచిండు. యాక్చువల్ గ్రాడ్యుయేట్ కోటా అంటే అంతా యూత్ గ్రాడ్యుయేట్ అంటారు కదా, యూత్ కూడా జీవన్ రెడ్డి గారిని గెలిపించింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇదంతా అట్లాంటి జీవన్ రెడ్డికి కాంగ్రెస్లో ఇప్పుడు తక్లీఫ్ అయిపోయింది. ఆయన కనీసం 50-50 కూడా కాదు, ఈయనకు 30% 15% ఎంతో ఇచ్చారట టికెట్లు. నిన్న ఆయన పోయింది కదా, ఆ మీటింగ్కు జీవన్ రెడ్డి గారిని పిలవలేదు. ప్లస్ మున్సిపల్ ఎలక్షన్ ప్రచార నిమిత్తం కరీంనగర్ జిల్లాకు వస్తున్న యనమల రేవంత్ రెడ్డి అని ఒక పోస్టర్ ఉంది. దీనిలో కూడా జీవన్ రెడ్డి ఎక్కడ కనిపిస్తలేడు. అసలు జీవన్ రెడ్డి సార్ కాంగ్రెస్లో ఉన్నాడా లేడా, ఆయనతోనే ఫోన్లో మాట్లాడి మిగతా విషయాలు తీసుకుందాం. ఫస్ట్ అయితే ఆయన కాల్ చేసి మాట్లాడదాం. నమస్తే జీవనన్న. లేదు 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 జీవనన్న, మీకు ఫోన్ చేసిందే నేను లైవ్లో ఉండే కాల్ చేసిన. అసలు ఏమవుతుంది, మీరు ఎవరు, మీరు కాంగ్రెస్లో ఉన్నారా ఇప్పుడు? మీరు చెప్పాలి. మీరు నాకు తెలిసేదే జీవన్ రెడ్డి గారి ఆత్మ కాంగ్రెస్, కానీ జరుగుతున్న పరిణామాలు వేరే కనిపిస్తున్నాయి కదా సార్. మీరు వేరే కొట్లాడుతున్నాడు. 30 మంది ఉన్నారు, 25-30 మంది పోటీలు ఉన్నారు. 50% అంటే ఏదో పోటీలు ఉన్నారు. నేనేదో ఇండిపెండెన్స్ ప్రచారం చేస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ మాది. ఒరిజినల్ కాంగ్రెస్ ఇండిపెండెంటా? నువ్వు ఏమనుకో, గుర్తు కాదు, గుర్తు వేరైంది. ఆనాడు ఆర్గనైజేషన్ కాంగ్రెస్ ఆవుడు గుర్తు తీసుకుని చేయి గుర్తు ఇచ్చింది కదా. అవును. ఇలా చేయి గుర్తు ఎత్తకపోతే నాకు ఇంకో గుర్తు టీవీ ఏసీ గుర్తు పట్టుకొని తిరుగుతున్నా. లెఫ్ట్ ఈ గుర్తుంటాయి కదా వాళ్ళు ఎలక్షన్ ఆఫ్. ఇప్పుడు మీరు మీకు మీకు ఎంత 15 మెంబర్సా మీకు ఇచ్చింది? 15 మంది? నాకే కాంగ్రెస్ కూడా అంటే దయచేసి నన్ను అనకే. సారీ కాంగ్రెస్ పేర్లు చెప్పినా నన్ను అనుకు. వాడు జీవన్ రెడ్డి మనిషి కాదు, కాంగ్రెస్ మనిషి. కాంగ్రెస్ జెండా పెట్టాడు ఆడు. మళ్ళీ ఇప్పుడు సంజయ్కి ఇచ్చిన వాళ్ళు, సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ గారు ఇచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వేరే అభ్యర్థులు లేరా? ఉన్నారు. మరి ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు 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 సంజయ్ గారు టికెట్ ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ మీదే పోటీ చేస్తున్నారు, హస్తం గుర్తు మీదే. హలో సార్ సంజయ్ గారు టికెట్ ఇచ్చిన వాళ్ళు హస్తం గుర్తు మీదే కదా పోటీ చేస్తున్నది. చెప్తుండ్రు 30 మంది ఉన్నారు వాళ్ళు. మరి హస్తం గుర్తు అంటే కాంగ్రెసే కదా. నాకు తెలియదు ఏందో బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళకి నేను వ్యతిరేకం చేస్తున్నా. దాన్ని ఒరిజినల్ కాంగ్రెస్. మీదంతా ఒరిజినల్ కాంగ్రెస్, కాంగ్రెస్ అంతా మీ వెంట ఉంది. ఇప్పుడు ఎట్లయిపోయిందండి సార్, రాష్ట్రం అంతా ఒకలాగా జరుగుతుంది ఎలక్షన్, మీ దగ్గరనే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది జగిత్యాల. ఏమంటున్నారు జనం, ఏమంటున్నారు సార్, జనం ఏమంటున్నారు? ఎందుకంటే నాకు కానీ మరిగా ఇవాళ అధికార ఆర్భాటము, తప్పు మతము, జనము మనకున్నారు. మన 100% ఏడుతున్నారు పట్టుకొని. అన్ని అన్యాయమైన కొరక అని చెప్పాను సార్. ఇప్పుడు సంజయ్ కాంగ్రెస్లో కాదు, నేను బీఆర్ఎస్లో ఉన్నాను చెప్పింది కదా మొన్న స్పీకర్ చెప్పిన రోజు, స్పీకర్ తీర్పు రోజు. మరి ఆయన కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాడు కదా. చేతులున్నాయి, ఆయన అడుగు, నన్ను అడుగుతావు. ఇప్పుడు జగిత్యాలలో కాంగ్రెస్ వాళ్ళు అడగాలి శివాన్న. కాదు సార్, జగిత్యాలలో కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది అనొచ్చా? ఎట్లంటది ఏమని ఇష్టం అనుకో, నేను అనుమన్నట్టు అంటావా?
కాదు సార్, మీరు ఒరిజినల్ కాంగ్రెస్, మీరు హస్తం గుర్తు మీద పోటీ చేస్తే వాళ్ళకి ప్రచారం చేయకుండా ఇండిపెండెన్స్కు వేరే గుర్తుల మీద చేస్తున్నారు కదా. అరే కాంగ్రెస్ నన్ను విలేసింది, కాంగ్రెస్ ప్రతిపాదించిన అభ్యర్థులు మమ్మల్ని విలేసింది. వాడు ఏం చేయాలి? తిరుగుబాటు చేయాలన్నా వద్దా? అవును కాదు సార్, మీరు చాలా సీనియర్ లీడరు. ఇప్పుడు మీ తోటి వాళ్ళంతా మినిస్టర్లుగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, రకరకాల అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అనుకునే వాళ్ళంతా. వాళ్ళేమి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారే మీకు ఇన్ఛార్జ్ కదా జగిత్యాల. అడుగు ఆయన అడుగు. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరా మీకు? ఆయన అడగదా అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఒంటరి చేసినరా సార్? నాకు అర్థమైతే లేదు. ఏందన్నా మీరు ఒంటరి అయిపోయినరా కాంగ్రెస్లో? అట్లే కనబడుతుంది. నేను ఉంటాను ఎందుకు? కార్యకర్తలు జనం ఉన్నారు నాకు. నాయకులు నన్ను ఒంటరి చేసిండ్రు, మరి నా కార్యకర్తలు ఉన్నారు, సమాజం ఉన్నది, మీడియా ఉన్నది, సమాజం ఉన్నది, ప్రజలు ఉన్నారు. నేను ఉంటాను ఎందుకంటే అనుకుంటుంది. ఎవరు మాట్లాడలే మీ దగ్గర? ఉత్తమ్ కుమార్ మాట్లాడలే? మళ్ళా దయచేసి ఏమనాలి, ఇన్ఛార్జ్ కదా సార్, అన్ని వాళ్ళే తీసుకున్నారు. అంటే నిన్న మీటింగ్ ఎందుకు వెళ్ళలేదు సార్ మీరు బహిరంగ సభకు కరీంనగర్లో? ఢిల్లీ మీటింగ్, ప్రభుత్వ మీటింగ్ నాకేం సంబంధమే? అంతా లీడర్లు అంతా కనిపించారు కదా అక్కడనే. అరే ఇట్ వాజ్ అన్ అఫీషియల్ మీటింగ్. అఫీషియల్ మీటింగ్ అయితే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు విన్నారా మీరు? అఫీషియల్ మీటింగ్ లాగా ఉందా? నాకు తెలియదు. అది అఫీషియల్ మీటింగ్ లాగా ఉందా సార్? నాకు తెలియదు అండి, దండం పెడతాను. ఇప్పుడు ఏంది మీరు మొత్తం ఎంతమంది అభ్యర్థున్నారు మీ వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు? 26 ఉన్నట్టున్నారే. అంటే మొత్తం దానిలో 15 ఉన్నారు, ఇవి 26 ఇండిపెండెంట్ ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ అదర్ దెన్ హస్త సింబల్. అందరికీ మీరు ప్రచారం చేస్తున్నారా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అందరికీ? చేస్తున్నాను. ఎట్లా ఉంటుంది సార్ రిజల్ట్? ఎట్లా ఉంటుంది? నేత ఐఎమ్ హోపింగ్ మున్సిపాలిటీ నేనే ఫామ్ చేస్తాను. మున్సిపాలిటీ మీరే ఫామ్ చేస్తారని నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు అక్కడ సార్ అక్కడ చీలిపోయేది బీఆర్ఎస్ ఓట్ల కాంగ్రెస్ ఓట్ల? అరే ఏదో నేను ఓట్లా తెలియదు, అని ఓటు అయినా కాంగ్రెస్ ఓటు అందరూ పడుతుంది. జనం నాతున్నారని అనుకుంటున్నా. ఇవన్నీ కదా చాలా మందిని బుజ్జగించారు, మీ దగ్గర రాలేదా? నాకు తెలియదు, నాకు ఎవరు రాలేదే. అడగలే కూడా ఎవరు? లేదా కాదు సార్, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఒకవేళ మీ మీద ఏమోనయ్యా, నువ్వు ఇఫ్టెన్ పర్సన్ హైపోథెటికల్ క్వశ్చన్ పెడితే నేను ఏం చేస్తాను? కాదు సార్, ఇప్పుడు పార్టీ వ్యతిరేక చర్యలు అని అంటారు కదా. అరే నాకు దీన్ని వ్యతిరేకంగా ఏమైతే నాకు తెలియదు అన్న. అసలు మీరే ఒరిజినల్ కాంగ్రెస్, అవతలనే వ్యతిరేకం అంటారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం పనిచేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సారీ శివన్న, నువ్వు అనుకో నాకు ఓదార్పు 100% జీవన్ అన్న, నా ఓదార్పు మీకు ఒరిజినల్ కాంగ్రెస్ ఓదార్పు ఉండాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ బాయ్. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇది. కనీసం ఆ ఒరిజినల్ కాంగ్రెస్ మినిస్టర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ జగిత్యాలకి, ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ ఎలక్షన్స్కి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, అసలు కనీసం జీవన్ రెడ్డి గారికి ఓదార్పు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు జగిత్యాల చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. జగిత్యాలలో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్. ఏమంటారు కదా, ఎవరో పెట్టిన గూట్లకి ఎవరో దొరికిండ్రని, కాకులు పెట్టిన గూట్లకి ఎవరో పోతారు కదా, గట్లా ఆయన పార్టీని కాపాడితే ఫైనల్గా వచ్చే వరకు సంజయ్ జొర్రిండి దానిలోకి. సంజయ్ జొర్రి ఆయనను కాపాడే ప్రయత్నాలే జరిగాయి ఇప్పటిదాకా. కనీసం మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారితో పని లేదనుకున్నది కాంగ్రెస్. అసలు జీవన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకోవాలి పాలిటిక్స్లో. ఆయన చాలా సీనియర్ లీడర్, ఆయన డిసిషన్ తీసుకొచ్చే టైం వచ్చింది అనుకుంటున్నాను నేను. ఆయన ఎందుకంటే ఆయన ప్రచారము ఇండిపెండెంట్లకు ప్రచారం చేస్తున్నారు, చూసినావు కదా ఫోన్లో. అవును, వాళ్ళు ఇండిపెండెంట్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ అంటున్నాడు ఆయన. అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వేరే అయిపోయింది జగిత్యాల. డాక్టర్ సంజయ్ కాంగ్రెసా బీఆర్ఎస్ అది సపరేట్ అయిపోయింది. బీఆర్ఎస్ క్యాండిడేట్లు సపరేట్గా ఉన్నారు. చాలా విచిత్రమైన పాలిటిక్స్ ఇదంతా. మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ. అసలు పీసీసీ చీఫ్ ఏం చేస్తున్నాడో, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారో, అసలు సంజయే ఉండాలనుకుంటే జీవన్ రెడ్డికి చెప్పొచ్చు కదా, మీరు అవసరం లేదు, మాకు అక్కర్లేదు, మాకు సంజయే కావాలి, మీరు వద్దు అని అంటే ఆయన దారి ఆయన చూసుకునే అవకాశం దొరుకుతుంది కదా. అందుకే అంటున్నాను, జీవన్ రెడ్డి గారు డిసిజన్ తీసుకొచ్చే టైం వచ్చింది. ఇంకా ఆత్మగౌరవం చంపుకొని ఆడ ఉండాల్సిన అవసరం లేదేమో. అంత పెద్ద మనిషి, ఇన్ని సంవత్సరాలు పార్టీని ఏగినోడు, ఇక ఇటు పట్టించుకోకపోతే ఆయన ఓదార్పు కోరుకుంటున్నాడంటే అర్థం చేసుకోవాలి ఎట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుందో. చూద్దాం ఏమవుతుందో మున్సిపల్ ఎలక్షన్స్లో. బట్ కాంగ్రెస్లో ఇంటర్నల్గా జరుగుతున్న వారి ఇది రేపు ఒరిజినల్ కాంగ్రెస్ అందరికీ ఇదే తంతు, ఇది ఒక గుణపాఠమే నిజంగా వాళ్ళకి. ప్లీజ్ సబ్స్క్రైబ్.